శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున ఒక మహనీయుడి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వారు గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చందోలు అనేటువంటి ఒక గ్రామంలో దాదాపు 90 సంవత్సరాలు పైగా జీవించి అమ్మవారిని పిలిస్తే చాలు ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి ఉపాసన బలం కలిగినటువంటి వారు. అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి కూడా భక్తులైనటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఉపాసకులైనటువంటి బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి చెప్పుకుందాం. వీరిని చందోలు గురూజీ, చందోలు స్వామీజీ అని కూడా పిలుస్తారు. రాఘవనారాయణ శాస్త్రి గారు ఆగస్టు 5, 1897 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో చందోలు లేదా చందవోలు అనేటువంటి గ్రామంలో పుట్టారు. వీరి తండ్రి పేరు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు. వీరు 23 సంవత్సరాల వరకు లౌకిక జీవితంలోనే ఉన్నారు. ఆ తరువాత ఒక శుభముహూర్తంలో ఒక మహానుభావుడు వచ్చి మంత్రోపదేశం చేయటం వల్ల ఆయన జీవితం మారిపోయింది. అలాగే శాస్త్రి గారి తల్లి పేరు శ్రీదేవి గారు. వీరి భార్య పేరు పార్వతి, శ్రీదేవి అని పేరు మార్చుకున్నాడు. ఆయన అటువంటి మహాత్ముడు జన్మించినటువంటి గడ్డ మన ఆంధ్రదేశం కావటం, పైగా మేము బాపట్ల జిల్లా వాసులు, మా ప్రక్క జిల్లానే గుంటూరు జిల్లా. చూడండి, మాకు దగ్గరే ఈ చందవోలు. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి 1922 సంవత్సరంలో శ్రీ కాకాని మల్లీశ్వర మహత్యము అనేటువంటి ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించారు. అదే గ్రంథాన్ని 1986లో శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ గ్రంథంతో పాటుగా తమ తండ్రి గారు కొంత భాగం రచించారు. ఆ తర్వాత మిగిలింది వీరే పూర్తి చేశారు. రామ కథామృతం, దాన్ని కూడా మళ్ళీ పునర్ముద్రించారు. ఏది శ్రీ కాకాని మల్లీశ్వర మహాత్య గ్రంథాన్ని పునర్ముద్రించారు. రాఘవనారాయణ శాస్త్రి గారికి 8 సంవత్సరాల వయసు రాగానే గర్భాష్టమం అంటాం కదా, తండ్రి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఉపనయన సంస్కారం చేశారు. తండ్రి వద్దనే రాఘవనారాయణ శాస్త్రి గారు సంస్కృతం, ఆంధ్రం, కావ్యాలు ఇవన్నీ చదువుకోవటం మొదలుపెట్టారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైనటువంటి ఏకాగ్రత, నిష్ఠతో చేయటం మొదలుపెట్టారు. విద్యాభ్యాస కాలం నుంచే 3 పూటలు సంధ్యావందనం చేసుకోవటం, అగ్నికార్యం,
ఇవన్నీ కూడా సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం చేసుకునేవారు శాస్త్రి గారు. అయితే వీరి చేత అక్షరాభ్యాసం చేయించి లౌకికమైనటువంటి విద్యని అనుగ్రహించినటువంటి వారు తాడికొండ గ్రామస్తులైనటువంటి కేదారలింగం గారు. అంటే శాస్త్రాలు వేరు, వేదం వేరు, లౌకిక విద్య వేరు. లౌకిక విద్యకు వేరే గురువు ఉంటారు. ఈ శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ తండ్రి గారే నేర్పించారు. 16వ సంవత్సరంలోనే రాఘవనారాయణ శాస్త్రి గారికి శ్రీ చీరాల స్వామి వారు దర్శనమిచ్చారు. చీరాలలో ఒక అవధూత ఉన్నారు, మహాత్ముడు. శ్రీ చీరాల స్వామి ఆయన యొక్క గురుదేవులు. వారి దగ్గరే ఉద్ధరింపబడ్డారు రాఘవనారాయణ శాస్త్రి గారు. శ్రీ చీరాల స్వామి వారు రాఘవనారాయణ శాస్త్రి గారిని అష్టసిద్ధులు, నవనిధులతోటి వర్ధిల్లుదువుగాక అని దీవించారు. గురువు యొక్క దీవెన గొప్పది. ఆ తరువాత జీవితాంతం స్వామివారు తన దగ్గరికి రానిలా చీరాల స్వామివారు దూరంగానే పెట్టారు. ఒకరోజు రాఘవనారాయణ శాస్త్రి గారు కుర్రాడుగా ఉన్నప్పుడు కనపడపోయేసరికి వెంకటప్పయ్య శాస్త్రి గారు వెతుకుతూ ఊరు చివర పొదల మాటున ఉన్నటువంటి కుమారుణ్ణి చూశాడు. అంటే వివాహం చేస్తామని చెబితే ఆయన ఈ విధంగా చేశాడనమాట. అంటే తన కొడుకు యొక్క వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసి వచ్చింది తండ్రికి. అప్పుడు శ్యామలాంబ అవధూత వీరికి ఒక మాట చెప్పింది వెంకటప్పయ్య శాస్త్రి గారికి. ఓ శాస్త్రి, సూర్యమండలార్తవర్తి అయినటువంటి మహాసిద్ధుడు నీ కుమారుడు రూపంలో జన్మించాడయా అంది. అంటే గత జన్మలో యోగులుగా ఉన్నవాళ్ళు ఏదో ఒక విషయంలో భ్రష్టత్వాన్ని పొంది, భ్రష్టత్వం అంటే నాశనం అయిపోవటం అని కాదు, యోగం నుంచి జారిపోయి మళ్ళా జన్మించినప్పుడు ఆ జన్మలో సాధన చేసి సఫలురవుతారు అన్నమాట. అటువంటి వాళ్ళంతా అమ్మవారి యొక్క నవావరణంలో ఉంటారు. అని ఆ శ్యామలాంబ యోగి చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో వాళ్ళ పినతల్లి గారు ఒక దృశ్యం చూపించింది. అందులో తాను ఒక సిద్ధుడు, శ్రీ చక్రేశ్వరి అయినటువంటి కామేశ్వరి దూరంగా ఉన్నటువంటి యువతుల్ని తీసుకొని రమ్మన్నదట. గత జన్మలో జరిగింది వాళ్ళ పిన్ని గారు చూపించారు ఒక చిత్రం రూపంలో. అందులో ఒక సిద్ధుడు చక్రేశ్వరి అయినటువంటి కామేశ్వరి దూరంగా ఉన్నటువంటి యువతుల్ని తీసుకొని రమ్మని చెప్పిందిట. అప్పుడు ఒక అమ్మాయిని మోసుకొని వచ్చాడు. అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో, ఈ అమ్మాయిని మోసుకొని వచ్చేటప్పుడు నీ మనస్సు చెలించింది, అందువల్ల వచ్చే జన్మలో భూలోకంలో జన్మించు, నువ్వు మోసుకొచ్చినటువంటి కన్యామణియే నీకు భార్య అవుతుంది అని గత జన్మలో ఆ సిద్ధేశ్వరి చెప్పింది. దాన్ని అనుసరించి రాఘవనారాయణ శాస్త్రి గారికి 19వ ఏట అద్దేపల్లి మంగమ్మ పాపయ్య శాస్త్రులు గారి యొక్క కుమార్తె పార్వతితో వివాహమైంది. అయితే శాస్త్రి గారి పినతల్లి కూడా చూపించింది ఈమెనే. ఆ తర్వాత శాస్త్రి గారు వివాహ సందర్భంలో ఈ అమ్మాయి పేరు శ్రీదేవిగా మార్చుకున్నారు. శాస్త్రి గారు వేద పాఠశాల నడిపేవారు తమ ఇంట. ఆ వేద పాఠశాల నిర్వహణలో
రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈయన యొక్క పద్ధతి నచ్చినటువంటి చాలామంది ఇతర దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. అలాగే ఏలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి గారితో కవిత్వ సాధన కూడా చేసేవారు రాఘవనారాయణ శాస్త్రి గారు. అప్పటికే అనేక సభల వాళ్ళు శాస్త్రి గారికి 400 పైగా ప్రశంసా పత్రాలు ఇచ్చారు. వ్యాకరణ గురువైనటువంటి ముదుగొండ నాగలింగ శాస్త్రి గారితో కలిసి అనేక అవధానాలు చేసి ఆ డబ్బంతా గురువు గారికే సమర్పించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి సన్నిధిలో జరిగినటువంటి అష్టావధానానికి వారు మెచ్చుకొని ఉభయ శ్లేషక లక్ష్యంగా ఒక శ్లోకం చెప్పమంటే అప్పటికప్పుడు ఆశువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు. దేశ సంచారం చేస్తూ ఒకసారి ఇంటికి వస్తే వాళ్ళ ఇండ్లు చాలా దీనస్థితిలో ఉంది. ఆ తరువాత ఇంటి దగ్గరే ఉండి తండ్రికి తోడ్పాటు చేస్తూ ఉన్నారు. 3 రోజులు ఇంట్లో వాళ్ళంతా ఉపవాసం ఉన్నారు, ఏమీ లేక. శాస్త్రి గారు రోజుకి ఒక్కసారి లలితా సహస్రనామం చదవటమే కష్టం మనకి. అటువంటిది శాస్త్రి గారు అప్పటికే 3 రోజులు వాళ్ళకి తిండి లేదు. అమ్మవారే దిక్కు అనుకున్నారు. లలితా సహస్రనామాన్ని 27 సార్లు పారాయణం చేశారు. ప్రతి పారాయణానికి నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేక నీరు మాత్రమే సమర్పించాడు అమ్మకి. ఆ విధంగా 27 సార్లు చేసి 28వసారి చేస్తూ ఉండగా సొమ్మసిల్లి పడిపోయారు. చూశారా? అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అమ్మవారే తన పవిటి జంగుతోటి సేద తీర్చి కాసిని నీళ్లు చల్లి పైకి లేపింది. ఏమిటి నాయన తల్లి, నిన్నే నమ్ముకున్నాను, ఇదిగో చూడు నా ఇల్లు దీనావస్థలో ఉంది, ఇంట్లో వాళ్ళకే అన్నం పెట్టలేకపోతున్నాను, అతిథి సత్కారాలు ఇంకా ఏం చేయగలుగుతాను, నేను గృహస్థాశ్రమం స్వీకరించాను కానీ అని బాధపడ్డాడు. నాయన, ఈ రోజు నుంచి మీకు అసలు ఏ ఇబ్బందులు ఉండవు అని అమ్మవారు ఆశ్వాసన చేసి వెళ్ళిపోయింది. అంతే. సాయంత్రానికి పొరుగురు నుంచి ఒక రాజుగారు వచ్చాడు. రాజు అంటే క్షత్రియులు, ఇప్పుడు ఉండేటటువంటి ఆ ప్రాంతంలో ఉండే రాజులు అంటాం కదా, ఒక వంశస్థులు. వాళ్ళు వచ్చి, గురుగారు మా ఊళ్ళో పురాణం చెప్పాలి ఇవాళ నుంచే అని బండి తీసుకొని వచ్చారు. ఆ బండి ఎక్కించుకొని తీసుకువెళ్ళారు. శాస్త్రి గారు అక్కడ పురాణం వచ్చి చెప్పారు. శాస్త్రి గారు అంతా పూర్తి చేసుకొని వాళ్ళు ఇచ్చే ఏదో సంభావన తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి తలుపు తడితే ఆ తలుపు తెరుచుకోవట్లే ఎంతసేపటికి. వాళ్ళ పినతల్లి గారు చుట్టూతో తిరిగి వచ్చి ఉత్తరపు ద్వారం నుంచి, నాయనా నువ్వు వెళ్ళావు కదా, మరి ఎవరో రైతులట ధాన్యం బస్తాల కొద్దీ పంపించారు బండ్లు, అవన్నీ ఆ వసారాలో దింపించాను, తలుపు తీయటానికి కూడా అవకాశం లేదు అని చెప్పింది. ఆశ్చర్యపోయారు శాస్త్రి గారు. అమ్మా, ఓ లలితా పరాభట్టారక తల్లి, నీ అనుగ్రహం వల్ల కదా ఎవరికైనా ఇన్ని వెతుకులు లభించేది అని ఆనందపడ్డారు. అంటే అప్పటి నుంచి శాస్త్రి గారింత లక్ష్మీదేవి నిత్య తాండవం చేసింది. అనేక గ్రామాలలో భాగవతం, హరివంశం, పురాణాలు చెబుతూ రాత్రికి మాత్రం ఇంటికి చేరుకునేవారు. పొద్దుపోయిన పరమ నిష్ఠాగరిష్టంగా జీవించేవారు. అలాగే ప్రాణాయామం, తపస్సు చేసేవాడు. ఇంట్లో వేరుశనగ నూనె, వేరుశనగలు వాడలేదు.
దొండకాయ, టమాటా, బంగాళదుంప, ముల్లంగి, క్యాబేజీ ఇవన్నీ ఇంగ్లీష్ కూరలు. అవన్నీ నిషిద్ధం. కాశీ క్షేత్రానికి వెళ్ళటానికి తప్ప ఏనాడు రైలు ప్రయాణం చేయలే. శాస్త్రి గారికి మగ సంతానం లేదు. కూతురు లక్ష్మి అనేటువంటి అమ్మాయిని చెరువు సత్యనారాయణ శాస్త్రి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనే శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర రాశారు. రాఘవనారాయణ శాస్త్రి గారికి అష్టసిద్ధులు వశమైపోయినాయి. అయితే మహాత్ములు ఎప్పుడూ లభించిన సిద్ధులు తమ సొంతానికి వాడుకోరు, లోకోపకారం కోసం ఉపయోగించారు. శాస్త్రి గారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఒక్క జన్మలో వచ్చింది కాదు, ఎన్నెన్నో జన్మలు చేసిన తపస్సు అంతా కలిసి ఆయన ఈ జన్మలో ఈ గొప్ప స్థితిలో ఉన్నారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉండేవి. అన్ని దైవశక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలోనే ఉండేవి. కానీ వారి ఎన్నడూ కూడా వాటిని తన స్వార్థానికి ఉపయోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు నీకేం కావాలో చెప్పు, ఐశ్వర్యం కావాలా, చక్రవర్తిత్వం కావాలా, దాసదాసీలు కావాలా, ఏనుగులు కావాలా, కీర్తి కావాలా, ఏం కావాలో చెప్పు నాయనా, నీకు ప్రసాదిస్తాను, కోరుకు అనేది. వారు అనేవారు, అమ్మా నువ్వే నాతో ఉన్నప్పుడు ఈ లౌకికమైనటువంటి సంపదలు ఇవన్నీ నాకెందుకు తల్లి అనేవారు. పూర్తిగా నిష్కామంగా జీవితమంతా గడిపారు. ఆయుర్వేద వైద్యం కూడా చేసేవారు శాస్త్రి గారు. దాని యొక్క అధ్యయనంలో భాగంగా వారికి వశ్యంకర ఔషధిని, ఒక మూలిక గురించి తెలిసింది. ఆ మూలిక పేరు వశ్యంకర ఔషధి. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపిస్తుంది. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఆ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలో ఉన్న ఒక కొండ మీద లభిస్తుందని తెలిసి ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకు వెళ్ళారు. సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక దర్శనం ఇచ్చింది. పరమానందంతో వారు దాన్ని సమీపించి కోసుకోబోతూ ఉన్నారు. అక్కడ ఒక 3 తలలు కలిగినటువంటి ఒక మరగుజ్జు బాలుడు అడ్డపడ్డాడు. 3 తలలు ఉన్నాయని. సరేలేని వారు వేరే వైపు నుంచి వచ్చి దాన్ని కోసుకుందామంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా వచ్చి అడ్డుపడ్డాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు పిల్లవాడు అడ్డుపడుతూ ఉంటే వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరలా. రెండోది, ఆ మూలిక నాది నాది అంటున్నాడు ఆ పిల్లవాడు. ఇంకా విసిగిపోయి శాస్త్రి గారు, ఎవడవరా నువ్వు, నాకెందుకు అడ్డొస్తున్నావు, నన్ను ఈ మూలిక కోసుకొని మళ్ళా గ్రహణం అయిపోతే ఇది అదృశ్యం అయిపోతుంది అని అన్నారు. ఆ పిల్లవాడు అన్నాడు, నేనెవరినైతే నీకెందుకయ్యా, అసలు నీకు ఆ మూలిక ఎందుకు అని అడిగాడు. ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు ప్రపంచమంతా వశమవుతుందిట, అందుకని నేను దాన్ని తీసుకోవాలి అన్నాడు శాస్త్రి గారు. దానికి ఆ పిల్లవాడు నవ్వి, ఓ శాస్త్రి, నీకు ఈ మొక్కతో పనే లేదు, నీ ముఖం చూస్తేనే అందరూ వశమైపోతారు, ఆ మూలిక లేకుండానే నీకు ప్రపంచమంతా వశమైందిగా అన్నారట. ఇదంతా నీకెందుకు, ముందు అడ్డు తొలుగు అన్నారు శాస్త్రి గారు. మరలా గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది అని బతివిలాడారు ఆ పిల్లవాడిని. కానీ ఆ పిల్లవాడు ఒప్పుకోలే. ఈలోగా గ్రహణ కాలం పూర్తయిపోయింది. ఆ మూలిక అదృశ్యమైపోయింది. ఆ బాలుడు కూడా అదృశ్యమైపోయాడు. శాస్త్రి గారు తనకు దాన్ని పొందే యోగం లేదు అని నిట్టూర్పులు విడుస్తూ ఉండగా ఆ పిల్లవాడు 3 ముఖాలతోటి దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. అద్భుతంగా దివ్యమైనటువంటి దర్శనమిచ్చాడు. జై దత్త గురుదత్త. కారణం, ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయ స్వామి. శాస్త్రి గారు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒకసారి ఒక 6-7 ఏళ్ల పిల్లవాడు శాస్త్రి గారిని చూచి, మన ఇద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం, గుర్తులేదా అని అడిగారట. శాస్త్రి గారికి ఏం అర్థం కాక, ఏ కొండ మీద, ఎప్పుడు,
ఎవరు అని ఏదో అడగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడు. అంటే వాడు ఏ జన్మలో వారి యొక్క తపస్సాహచర్యం పొందినటువంటి మహాభాగ్యశాలియో కదా. చూడండి, ఇదొక ఘట్టం శాస్త్రి గారి యొక్క జీవితంలో. మూలికప్పుడు దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు. పూర్వజన్మ సఖుడైనటువంటి ఒక యోగి కనపడి సుఖదుఖాలను సమానంగా భావించాలని చెప్పి నేను మళ్ళీ 50 ఏళ్లకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ యోగి. ఎంతమంది వచ్చినా మాట్లాడనటువంటి యోగి ఈ పిల్లవాడు రాగానే ఈ విషయాలన్నీ చెప్పాడు శాస్త్రి గారు రాగానే. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత శాస్త్రి గారు అమరావతికి వెళ్ళి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని తమ గదిలో ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ యోగశక్తితోటి పైకి లేచాడు. చాలా పైకి లేచి తల్లకిందులుగా పడిపోతూ ఉన్నాడు. తల నేలకు తగిలే సమయానికి గతంలో వచ్చినటువంటి యోగి 50 ఏళ్ల తర్వాత వస్తానన్నాడే ఆ యోగి వచ్చి చెయ్యి అడ్డం పెట్టి శాస్త్రి గారు నేలకు తగలకుండా కాపాడాడు. శాస్త్రి గారు నమస్కరించగానే ఆ యోగి మళ్ళీ అదృశ్యమైపోయాడు. చూశారా? తన తండ్రి గారు వెంకటప్పయ్య శాస్త్రి గారు శ్రీరామ కథామృతం అనేటువంటి గ్రంథాన్ని వ్రాయటం మొదలుపెట్టారు. వారి యొక్క మరణానంతరం ఆ గ్రంథాన్ని శాస్త్రి గారు పూర్తి చేస్తున్నారు. అయోధ్యకాండలో గాయత్రి మంత్రంలోని భకార వర్ణంతో పద్యం రావటల్లా. గతంలో పోతన గారికి కూడా వారి జీవితంలో ఇలాంటి ఘటనే జరిగింది. అలవైకుంఠపురంబులో పద్యం మొదలుపెట్టారు గజేంద్ర మోక్షణంలో. వైకుంఠం ఎలా ఉంటుందో తెలియదు కదా, గుర్తురాల. వారు వెళ్ళిపోయినారు. నదీ తీరానికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసి వస్తానని కూతురికి చెప్పి రాముడే వచ్చాడు పోతనగా. ఆ పద్యం పూర్తి చేసి వెళ్ళిపోయాడు. పోతన గారు వచ్చారు. అమ్మా పుస్తకం తీసుకురా రాద్దామన్నాడు. ఇప్పుడే కదా నాన్న రాశావు అంది వాళ్ళ అమ్మాయి. చూస్తే ముత్యాలు లాంటి అక్షరాలతోటి ఆ పద్యం పూర్తయి అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనామృతామృత ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియ్యి. ఇది ఆ పద్యం. అంటే భకార వర్ణంతో పద్యం రాలేదు. అమ్మను ఉపాసించి నిద్రపోయారు ఇక్కడ శాస్త్రి గారు. కలలో ఒక బీబీ స్వామి నిద్రపోతుంటే ఈ శాస్త్రి గారు 30 ఏళ్ల గడ్డం వాడు ఆమె చొక్కా పైకి ఎక్కి పాలు తాగుతున్నట్ట కల్లో కనపడింది. ఆమె ఒక బీబీ జగన్మోహిని. ఆమె నిద్రపోతుంటే 30 సంవత్సరాల గడ్డం ఉన్నటువంటి వాడు ఆమె చొక్కాని పైకెత్తి పాలు తాగుతున్నాడు ఆమె దగ్గర. శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ఎందుకు ఇలా నిలబడ్డావు అని అడిగిందిట బీబీ. నాకు కూడా పాలిస్తావా అని అడిగారట శాస్త్రి గారు. మెలకు వచ్చి భర్మమయ రమ్య హర్మ్యంబు అనే భవర్ణంతో పద్యం తేలిగ్గా వచ్చేసిందిట ఆసువుగా. అంటే అమ్మవారు ఆ రూపంలో సాక్షాత్కరించింది. తాడికొండ వేద పాఠశాలల్లో దయ్యాలు తిరుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే శాస్త్రి గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు ఆ గ్రామస్తులు. శాస్త్రి గారు ఒక మంత్రాన్ని పఠించి ఆ దయ్యాలని పారద్రోలారు. ఒకసారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉన్నారు శాస్త్రి గారు. సత్తెనపల్లిలో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి 20 ఏళ్ల యువతి కనిపించి నమస్కరించి లోపలికెళ్ళింది. ఆమె గ్రహపీడితురాలు, అందరినీ కొడుతుంది, తిడుతూ ఉంది. అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయంగా నమస్కరించడం చూసి ఇంట్లో వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆమెని గ్రహ ప్రేరణ చేసి
ఏం చేస్తే నువ్వు పోతావు అని అడిగారట శాస్త్రి గారు. ఆమెకు పట్టిన గ్రహాన్ని ప్రేరేపించి అడిగారు. సహస్ర గాయత్రి జప ఫలం గనక ధారపోస్తేనే పోతానన్నది ఆ దెయ్యం. శాస్త్రి గారు తాను చేసినటువంటి సహస్ర గాయత్రి జపం ధారపోశాడు. ఇంటి ముందున్నటువంటి వేప చెట్టు కొమ్మ విరిగి పడింది పెళక్కమని. అంతే, దెయ్యం వదిలింది. వేరొకసారి నాగుల చవితి రోజున కాలువలో స్నానం చేసి వస్తూ ఉన్నారు శాస్త్రి గారు. నాగలి చాలులో పడుకున్నటువంటి నాగుపాము తోక మీద పొరపాటున ఆయన కాలు పడింది. ఆ సర్పం బుసలు కొడుతూ పైకి లేచి కాటు వేయటానికి ప్రయత్నించింది. నాగుపాము ఊరుకోదు తొక్కితే. వెంటనే శాస్త్రి గారు గారుడ మంత్రం జపించారు. వెంటనే ఆ సర్పం తల నేలకు వాల్చి, స్వామి, నీ జోలికి నేను రాలేదు, నా జోలికి నువ్వు రావద్దు, పొరపాటున నా కాలు జరిగింది, వెళ్ళిపోండి అన్నాడు శాస్త్రి గారు. ఓ నాగరాజా, నీ జోలికి నే రాలా, నా జోలికి నువ్వు రావద్దు, అయితే పొరపాటున నా కాలు నీ తోక తొక్కింది, క్షమించి వెళ్ళిపోండి అని అనగానే ఆ నాగరాజు వెళ్ళిపోయింది. ఆ రోజంతా గారుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు శాస్త్రి గారు. శాస్త్రి గారు 90 ఏళ్ల జీవితకాలంలో 80 సంవత్సరాల పాటు బాలామంత్రానుష్ఠానం చేసినటువంటి మహనీయులు. మరొక ఘట్టం వారి జీవితంలో జరిగింది. ఒకసారి గాజులు వేసేవాడు వచ్చారు. శాస్త్రి గారు అన్నారు, ఇంట్లో వాళ్ళందరికీ గాజులు వేయవా అన్నారు. వాడు గాజులందరికీ వేసి, శాస్త్రి గారు, 4గురికి వేశాను గాజులు, 4 5 20 రూపాయలు ఇప్పించండి అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉంది ముగ్గురే, మా ఇంట్లో ఉంది ముగ్గురే కదా ఆడవాళ్ళు, 4గురికి వేసామంటున్నావు ఏందిరా అన్నాడు. అవును స్వామి, 10 ఏళ్ల అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయికి కూడా కలిపి 4 అన్నాడు. ఆశ్చర్యపోయాడు శాస్త్రి గారు. బాలా త్రిపుర సుందరీదేవి 10 ఏళ్ల బాలికగా వచ్చి తాను గాజులు తొడిగించుకుంది ఆ ఇంట్లో. శాస్త్రి గారికి ఆనందం కలిగింది. అమ్మా, అనుగ్రహించావా తల్లి అనుకున్నారు. ఆ గాజులు వేసేవాడు అదృష్టం కూడా పండింది. ఒకసారి కాశీలో గంగా స్నానం చేస్తూ ఉన్నారు శాస్త్రి గారు. గంగాదేవి గలగలలాడుతూ బంగారు ఛాయలున్నటువంటి చెయ్యి చూపించింది. చూసారా, అమ్మవారి యొక్క చెయ్యి కనపడింది. గాజులు గలగలలాడుతున్నాయి, బంగారపు గాజులు మెరిసిపోతూ ఉన్నాయి. ఆ చేతులు చూపించి, నాకేం కానుక తెచ్చావు నాయనా అని అడిగింది. శాస్త్రి గారికి ఏం పాలుపోక తన వేలుకున్నటువంటి బంగారపు దర్భ ఉంగరం తీసి ఆమె చేతిలో పెట్టాడు. అనుష్ఠానానికి పనికొస్తుంది దర్భ ఉంగరం, అదే పవిత్రం అంటాం. అది అయిపోయింది ఆ ఘటన. ఇంటికి వచ్చారు, అంటే ఇంటికంటే బసకి, సత్రానికి. తిరిగి వచ్చి దేవతార్చన పెట్టి తెరిచి చూశారు. గంగ కర్పించినటువంటి ఉంగరం అందులో ఉంది. తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్నుడయ్యారు. గంగమ్మ కనపడింది. నాయనా, కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చావేంటి నాయనా అన్నది. ఆ ఉంగరం నీకు పితృతర్పణం చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ నాకెలా ఆభరణం అవుతుంది అని గద్దించి అడిగింది అమ్మ గంగమ్మ. అమ్మా, నేనేమీ నీకోసం తేలా, ఆ సమయానికి అది స్ఫురించింది, ఇచ్చానంతే అన్నారు. మళ్ళీ గంగమ్మ అన్నది, నీ భార్య దగ్గర నా కోసం తెచ్చిన నగ ఉంది, అది ఇవ్వు అన్నదిట గంగ. నీ భార్య కోసం తెచ్చావు, నీ భార్య దగ్గర తెచ్చావు నా కోసమని ఒక నగని, ఆ నగ నీ దగ్గర ఉంది, అది ఇవ్వు అన్నది. శాస్త్రి గారు భార్య దగ్గరికి వెళ్ళి అడిగి ఆ నగను తీసుకుపోయి గంగార్పణం చేశారు. ఆయన తన కార్యక్రమాలను ముగించుకొని
వాకిలి అరుగు మీద కూర్చుంటే వాళ్ళ ఊర్లో వందలాది మంది వచ్చి ముహూర్తాలు పెట్టమనో పేరు పెట్టమనో అడుగుతూ ఉండేవాళ్ళట శాస్త్రి గారిని. కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్తం నిర్ణయం చేసేవారు. అంతే, ఆ కార్యక్రమం శుభప్రదంగా జరిగిపోయేది. దానికి తిరుగు ఉండేది కాదు. అది వారి యొక్క మంత్రసిద్ధి. దాదాపు 30 ఏళ్ల క్రితం కంచిలో పరమాచార్యులు నడిచే దేవుడు అని ప్రసిద్ధి పొందినటువంటి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఉయ్యూరుకు వచ్చారు. కేసీపీ వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు, కేసీపీ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చారు ఉయ్యూరు. గురజాడలోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో స్వామీజీ వారం రోజులు ఉన్నారు, పీఠాధిపతులు. అప్పుడు రాఘవనారాయణ శాస్త్రి అక్కడే ఉన్నారు అన్ని రోజులు. అప్పుడు వారిని దర్శించారు. జగద్గురువులను వీరిని ఒకేసారి చూసే భాగ్యం కలిగింది. అప్పుడే నడయాడే దైవం అని పరమాచార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగినట్లుగా నీలంరాజు వెంకటేశ్వర్లు గారని వారు ఆ గ్రంథాన్ని రాశారు. అప్పుడే అది ఆవిష్కరణ జరిగింది. మరొకసారి కంచికి వెళుతూ ఉండేవాళ్ళు మన వాళ్ళు. ఇక్కడి నుంచి చంద్రశేఖరేంద్ర స్వామి వారు అంటారు, ఏమయ్యా ఇంత దూరం ఎందుకు వస్తున్నారు? మీకు చందోలు స్వామి ఉన్నాడు కదా, రాఘవనారాయణ శాస్త్రి, ఆయన తీర్థం ఇస్తే చాలు మీకు రోగాలన్నీ పోతాయి, ఇంత దూరం మీరు ఎందుకు వస్తున్నారు అనేవారట. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఒప్పుకున్నటువంటి మహిమాన్వితులు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఒకసారి తాము ముద్రించినటువంటి రామకథామృతాన్ని తీసుకొని కంచికి వెళ్ళారట రాఘవనారాయణ శాస్త్రి గారు. శాస్త్రి, నాకు సందేహం ఉందయ్యా, మీ తండ్రి గారు ఉత్తరకాండలో సీతని వదిలిపెట్టారు కదా రాముడు. ఒకసారి అగ్నిప్రవేశం చేయించాడు యుద్ధకాండలో, రెండోసారి మళ్ళీ నిండు గర్భవతిగా ఉన్నప్పుడు విడిచిపెట్టారు. దీనికి ఏమి రాశాడు మీ నాన్న ఆ గ్రంథంలో నుంచి నాకు చెప్పు అని అడిగారు. దానికి శాస్త్రి గారు చెప్పారు, మామూలుగా అందరూ ఏం చెప్తారు, రాజారాముడు వేరు, శ్రీరాముడు వేరు, సీతారాముడు వేరు. రాజారాముడుగా ప్రజల నింద గ్రహించడానికి వీల్లేదు. కానీ రాఘవనారాయణ శాస్త్రి గారి గ్రంథంలో ఏముందంటే, మామూలుగా రాజుల్ని భూపతి అంటారు, అంటే భూమికి భర్త అని. భూదేవికి భర్త అయినటువంటి వాడు ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆమె కూతురుకు కూడా భర్త కావటం ఏమిటి? అందుకని అలా కూడదు అని వదిలిపెట్టాడు అని చెప్పారు. చూడండి, అక్కడ రాజులని భూపతులు అంటారు, భూమికి పతి అంటే భర్త. మరి భూదేవి నుంచి గర్భంలో నుంచి వచ్చింది కదా భూజాత సమస్త సద్గుణోపేత సీతామాత. మరి ఆమె కూతుర్ని ఎలా వివాహం చేసుకుంటారు, ఎలా సంబంధం పెట్టుకుంటారు? అందుకని విడిచిపెట్టారు అని చెప్పారని నేను ఈ మాటలు ఇటీవలే ఒక 2-3 రోజుల క్రితమే వీరి వంశంలోనే పుట్టినటువంటి ఆణిముత్యం హైదరాబాదులో ఉంటారు, ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు, డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు. వారు కూడా బహుగ్రంథకర్త. ఈ మధ్య ఆపాతాళన భస్తాళాంతర అనేటువంటి శ్లోకానికి వారి యొక్క అనుగ్రహంతోనే వ్యాఖ్యానం నేను మీకు వినిపించాను. ఆ మహానుభావుడు చెప్పినటువంటి వీడియోలో విన్న విషయాలు కూడా మీతో కొన్ని నేను పంచుకుంటున్నాను ఈ సందర్భంలో. ఈ విషయం దాంట్లోనే ఉంది. కాబట్టి అంత గొప్పగా రాశారు వారు.
అటువంటి శాస్త్రి గారు మనందరికీ కూడా ప్రాతస్మరణీయులు. అటువంటి శాస్త్రి గారు 10/12/1990 ప్రమోదూత సంవత్సరం మార్గశిర బహుళ నవమి నాడు బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఒడిలోకి శాశ్వతంగా జారిపోయారు. వారి యొక్క పార్థివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క ఆకారంగా చితిమంటలు ఆకాశానికి లేవడం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు. దానిని ఆంధ్రప్రభ వాళ్ళు బొమ్మ కూడా వేశారట వాళ్ళ పేపర్లో. శాస్త్రి గారు కారణ జన్ములు. వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి. అటువంటి శాస్త్రి గారి యొక్క జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.